విశాఖలో సొసైటీ ఫర్ ప్రమోషన్స్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీ ఆధ్వర్యంలో డాక్టర్ వెలగ వెంకటప్పయ్య స్మారక అవార్డును గ్రంథ పాదకుడు వెంకట్రావుకు అందిస్తున్నట్లు ఆచార్య బాల మోహదానాస్ తెలిపారు. ఆదివారం విశాఖ పౌర గ్రంథాలయంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇక ప్రస్తుతం పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గుముఖం పట్టిందని, అంతా డిజిటల్ యుగంగా మారిందన్నారు. నేటి తరం యువతనంతా పుస్తక పఠనం అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సాహితీ ప్రియులు, కవులు, గ్రంథాలయ అభిమానులు పాల్గొన్నారు. ఆయన కోసం నేను వెస్ట్ గోదావరిలో పనిచేయడం చూశాను, కళాలను చూశాను. కాబట్టి ఎట్లాంటి మంచిది అది దానికి కూడా ప్రజలందరికీ కూడా నమస్కారం. మంచి కార్యక్రమం, అది కూడా ఈరోజు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ వారు డాక్టర్ వెలగ వెంకటప్పయ్య గారి స్మారక అవార్డుని వెంకట్రావు గారిని ఒక గ్రంథ పాలకుడికి ప్రజెంటేషన్ సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇందులో భాగంగా దీని ప్రెసిడెంటు డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి గారు రాసిన గ్రంథాన్ని కూడా ఆవిష్కరణ జరిగింది. ముఖ్యంగా ఈ రోజున పబ్లిక్ లైబ్రరీలు ఎలా ఉన్నవి మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, మన సిటీలో కానీ అని ఒక్కసారి గమనించినప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. కారణం ఫిజికల్ బుక్స్కి ప్రత్యామ్నాయంగా ఈ రోజున డిజిటల్ బుక్స్, ఎలక్ట్రానిక్ బుక్స్ వచ్చినాయి. మన చేతిలో మొబైల్ ఉంటే గూగుల్కి వెళితే అన్ని పుస్తకాలు మన దగ్గరే ఉన్నాయి అనే భావన పాఠకుల్లో, విద్యార్థుల్లో కూడా వస్తున్న విషయం మనకి తెలుసు. కానీ నా ఉద్దేశం ప్రకారం a digital book or an electronic book cannot replace the physical book. మనం పుస్తకం దాని పేజీలు తిప్పుతూ చదువుకున్నప్పుడు వచ్చే ఆనందం మొబైల్లోనో కంప్యూటర్లోనో చూసినప్పుడు రాదు అని మన మనస్సాక్షికి అందరికీ తెలుసు. ఈ సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ కాన్సెప్ట్ ఏమిటంటే, ఈ రోజున భారతదేశంలో అనేక కంపెనీలు వారి చేసిన ప్రాఫిట్స్లో కొంతవరకు పబ్లిక్ డొనేషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం అంతకుముందు పబ్లిక్ లైబ్రరీస్కి డబ్బులు ఇవ్వడం అన్నది లేదు. దాన్ని వీరు సాధించారు. సో ఒక కంపెనీ వారు వాళ్ళ ప్రాఫిట్స్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవ్వాలనుకుంటే డబ్బులు ఇవ్వవచ్చు. విశాఖపట్నంలో ఈ రోజున మన పబ్లిక్ లైబ్రరీ మీ అందరికీ తెలుసు, సీతారామయ్య గారు, వరహాల్ శెట్టి గారు ప్రస్తుతం ఉన్న కార్యవర్గం చాలా చేసి ఈ పబ్లిక్ లైబ్రరీని డెవలప్ చేశారు. ఈ విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ డెవలప్మెంటే దీనికి తార్కాణమని చెప్పవచ్చు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో పుస్తకాలు చాలా ఉన్నాయి, చాలామంది దగ్గర ఉన్నాయి, చదవకుండా ఉన్నాయి. విశాఖపట్నంలో మిత్రులంతా కలిసి, మా పాత్రికేయ మిత్రులతో కలిసి బుక్ డొనేషన్ ఛాలెంజ్ అని పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. అంటే నా దగ్గర ఒక 5,000 పుస్తకాలు ఉంటే నేను ఏం చేసుకుంటానని కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చాను. అలాగే చాలామంది పుస్తకాలు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. పుస్తకాలు డొనేషన్, మీ దగ్గర పుస్తకాలు ఉంటే ప్రజల కోసం డొనేషన్ ఇవ్వండి. ఆ బుక్స్ మేమంతా ఒక పబ్లిక్ లైబ్రరీని వేరేగా స్థాపించి అవన్నీ పెడతామని చెప్తే పుస్తకాలైతే నా ఉద్దేశం ప్రకారం 10 లక్షలు 20 లక్షలు పుస్తకాలు వస్తాయి. మీరు దాన్ని ప్రచారం తీసుకొస్తే బాగుంటుందని నేను ఒక ఉపాధ్యాయుడిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేసిన, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేను పనిచేశాను. నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు లైబ్రరీకి వెళ్తూ ఉండేవాడిని, ఇప్పుడు వెళ్తూ ఉంటాను. ధన్యవాదాలు.